నిత్యం రద్దీగా ఉండే తిరుమలలో భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తిరుమలలో అందుబాటులోకి రాబోతుంది. ఈ కమాండ్ సెంటర్ను సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించబోతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 25వ నంబర్ కంపార్ట్మెంట్లో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రతను పెంపొందించేందుకు చర్యలు చేపట్టబోతోంది టీటీడీ. ఇక ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా ఏఐ భక్తులను గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా కనిపెడుతుంది. తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియజేస్తుంది. భక్తుల ముఖ కదలికల ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసుకుంటుంది. క్యూ లైన్లు, వసతి, ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో 3D మ్యాప్లు, చిత్రాలతో చూపుతుంది. ఆన్లైన్లో నిరంతరం పర్యవేక్షిస్తూ సైబర్ దాడులు, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే సామాజిక మాధ్యమాల్లో పెట్టే అనుచితమైన పోస్టులు, ఆన్లైన్లో తప్పుడు సమాచారాలను కూడా ఇది అడ్డుకుంటుంది. ఇక నిన్న తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం చంద్రబాబు దంపతులు, తనయుడు నారా లోకేష్ శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగినటువంటి పెద్దశేష వాహన సేవలో చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.